నాకు అర్థమైపోయిందిరా. ఎన్నిసార్లు చేసినా అమ్మాయికి కనెక్ట్ అవ్వదు, మా మాయకే కనెక్ట్ అవుతుంది. ఓ నెంబర్ ఇస్తాను. ఏ రోజులది? ఫెబ్ 2 మార్నింగ్ 10:30 అన్న. ఆ రోజు ఆ నెంబర్ కొంచెం అరగంట అటు ఇటులో ఏ నెంబర్ కనెక్ట్ అయిందో కొంచెం కనుక్కొని చెప్పన్నా. ఇదే అమ్మాయి నెంబర్. కాల్ చేయి. నీ అబ్బా, ఇది మా మాయ నెంబర్ బే. నువ్వు కాయిన్ బాక్స్ అడ్రస్ కనుక్కునే కన్నా నువ్వు తనతో కాల్ మాట్లాడే టైంలో ఆ కాయిన్ బాక్స్ ఏ నెంబర్కి కనెక్ట్ అయిందో తెలుసుకుంటే వాళ్ళు మావే నెంబర్ తెలుస్తుంది కదా. చైనా ఫోను. The number you're calling is currently switched off. సిమ్ కూడా కలిపిందిరా. ఏమైంది మోయ? ఏంటి మోయ, ఫోన్ చేస్తే చూసుకోవాలి కదా మోయ. ఇది ఎక్కడ గొడవరా బాబు, నాకన్నా మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మాయా, ఇది మామూలు ఫోనా? చైనా ఫోను. చైనా నుంచి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆహా. మోయ, మాకన్నా ముందు ఏ అమ్మాయినా ఫోన్ చేసిందా మోయ నీకు? అమ్మాయ్యా, ఏమైనా బాబు, అమ్మాయి నాకు ఫోన్ చేయడం బాబు, అమ్మాయిలు ఫోన్ చేయడం నాకు. కాకినాడకి అందగాడివి, నీకు కాకపోతే ఎవరికి చేస్తారు మాయ ఫోన్లు? ఇది పప్పం చేద్దాం అనుకుంటున్నారు కదా నన్ను. రే మావా, రే మా మామయ్యకి తన కాల్ చేయలేదన్న క్లారిటీ అయితే వచ్చిందిరా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పని ఈజీగా అయింది. లేదంటే చాలా కష్టం. సెట్ అండ్ రీజన్, పోలీస్ పర్మిషన్తో వెళ్తే తప్ప డీటెయిల్స్ రావరా మావా. తన కూడా మనలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో. తన కూడా మావయ్య నెంబర్ కనుక్కుందేమో. కనుక్కుని కాల్ చేద్దాం అనుకునే లోపల జరిగిందేమో. ఏమో ఏమో ఏంట్రా? అదే మేబీ. తన్ని కలుసుకుని ఏ ఒక్క ఛాన్స్ మిస్ చేసుకోవాలని లేదురా. పద, అదే నెంబర్తో ఇంకో సిమ్ తీసుకుందాం. మావ కాఫీరా. రారా, ఇంకో కాఫీ ఇప్పిస్తాను. మరి జంతికలు రారా. భయ్యా, సిమ్ పడిపోయింది. సిమ్ రీప్లేస్మెంట్ కావాలి. సిమ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఐడి ప్రూఫ్ కావాలి. తెలుసు భయ్యా, పోయింది మా మాయ సిమ్. ఇది మా మాయ ఐడి ప్రూఫ్. నెంబర్ చెప్పండి. 9865321470. మీ మావి పేరు మున్నాబాయా? వాళ్ళ మామయ్య పేరు మొన్నబాయ్ యోగిబాయ్ కాదు, పద్మబాయ్. చిచి, పద్మారావు. ఇక్కడ పేరు చూస్తే మున్నాబాయి, అడ్రస్ చూస్తే బీహార్ అడ్రస్లో ఉందేంటి? బీహారా? అదేంటి భయ్యా, మా మాయ సిమ్ బీహార్ రోడ్ అడ్రస్ ఉండడం ఏంటి? నాకెలా తెలుస్తుంది భయ్యా? అది మీ మావయ్యని అడగాలి. ఎవరికి చేస్తున్నావు? మా మాయకి. Number you're calling is currently స్విచ్ ఆఫ్ అవుతుందా? please. నీ అబ్బా, మనం వచ్చిన పని ఏంట్రా? సారీరా, డిసప్పాయింట్మెంట్లో మర్చిపోయా. మీ అత్తకి చేయి. హలో అత్త. మావయ్య, అమ్మ స్నానం చేస్తుంది. ఒకసారి మీ బాబుకి ఇవ్వే. సరే మావయ్య. శ్రీకాంత్ చెప్పరా. సిమ్ ఎప్పుడు తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు మాయ? సిమ్మా సంవత్సరం అవుతుందిరా, విజయవాడలో తీసుకున్నాను. ఏంటి కదా? ఈ సిమ్ నీ పేరు మీద లేదు, కొత్త సిమ్ రాదు. సిమ్ నా పేరు మళ్ళీ అప్పుడు పెట్టరా. ఒరేయ్, గుర్తొచ్చిందిరా, తిరుపతి వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ ప్రూఫ్లెస్ సిమ్ తీసుకున్నాను. ఏమైనా గోకిదాం తీసుకున్నావు మాయ ప్రూఫ్లెస్ సిమ్. ఏంట్రోయ్ జోరు వస్తున్నాయి మాటలు, పెద్దంతరం చిన్నంతరం లేకుండానే. పెద్దంతరమో చిన్నంతరమో నాకు అదంతమైపోయేలా ఉంది ఇక్కడ. అబ్బో, నీ కథ ఏంట్రా? ఉందిలే, ఎటు తేలని వింత కదా. ఏంట్రా మీ మామయ్యని అలా తిట్టేశావు? ఏం చేయనురా, ఏం చేసినా ఏదో ఒక ట్విస్ట్ ఇరిటేషన్లో మాట్లాడేసా. భయ్యా, ఇంకో ఆప్షన్ ఉందా? లేదు భయ్యా, కంపల్సరీ ఐడి ప్రూఫే కావాలి, లేదంటే పని అవ్వదు. ఏంటి బా తెగ ఆలోచిస్తున్నావు? కొంప తీసి ఆంధ్రుడి సినిమాలో గోపిచంద్రలా బీహార్గానే వెళ్తావేంటి? గుండెల్లో ఏముందో చెప్పేదే కాదే, ఆపేది లేదే. ఆగే, సినిమా అయితే వెళ్దునేమో. వెబ్ సిరీస్ కదా, అంత బడ్జెట్ లేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏదో ట్విస్ట్ ఉంటుంది. అవసరమా? దారి ఖర్చులు బొక్క. రే, ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా మామ అది? కంగారు ఎందుకు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. హలో, చెప్పవే. వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సిమ్కి సంబంధించిన అడ్రస్ ఏమో బీహార్ చూపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం?
నేను కాకినాడ వస్తున్నానే, ఆ కాయిన్ బాక్స్కి సంబంధించి పేరు ఊరు మన దగ్గర ఉన్నాయి కదా. పేరు ఊరితో కనిపెట్టేస్తావా? కాకినాడ ఏమైనా చిన్న ఊరా ఇంటింటికి తిరిగి వెతకడానికి? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా? కంగారు పడకే, నేను వస్తున్నానుగా, చెప్తాను. సరే మేడం, జాగ్రత్తగా రండి. ఓకే, బాయ్. హలో, ఎక్కడ రమ్మావా? టెర్రస్ పైన ఉన్నాను రా. సరే వస్తున్నా నాకు. సరేరా. మా ఆ అమ్మాయిని కనిపెట్టి మంచి ఐడియా వచ్చిందిరా. ఐడియా ఏంటో చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తా. చెప్పేది వినరా ముందు. నా లవ్ స్టోరీ కోసం నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు ఏంటి? అయినా నాకు ఆల్రెడీ ఐడియా వచ్చిందని చెప్పాను కదా. నీది నీదే, నాది నాదే, ఎవరితో బాగుంటే వాళ్ళు చూసుకుందాం. ఏంటిది? అదే ఐడియా. సరే చెప్పు. ఫస్ట్లో ఆ అమ్మాయి సర్టిఫికేట్ దొరికితే పట్టుకెళ్ళి ఇచ్చావు కదా. సర్టిఫికెట్. సర్టిఫికేట్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అది సర్టిఫికెట్ కాదురా, హాల్ టికెట్. అదే హాల్ టికెట్లో ఆ అమ్మాయి పేరు కానీ, ఇంటి పేరు కానీ, అమ్మ పేరు కానీ, నాన్న పేరు కానీ, కాలేజ్ పేరు కానీ చూసావా? చూడలేదు. చూడలేదు. అయినా హాల్ టికెట్ దొరికిన వెంటనే ఫోటో చూసి ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చాను రా. అయితే అమ్మాయి ఫేస్ తప్ప ఇంకేం చూడలేదా? ఫేసా? అదే ఫోటో. లేదు. ఆ డీటెయిల్స్ చూసుంటే అప్పుడే ట్రై చేసేవాను కదా. బా ఆ అమ్మాయి నీకు 5 నెంబర్లు చెప్పిందన్నావు కదా. అవును, 99589. మిగిలిన 5 నెంబర్లు కనిపెట్టేస్తే? మిగిలిన 5 నెంబర్లు కనిపెట్టేస్తావా? ఒక ఫోన్ నెంబర్లో ఒక నెంబర్ మిస్ అయిందనుకో, అది 10 నెంబర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే 2 అనుకో 100, అదే 3 అనుకో 1000, అదే 4 అనుకో 10,000, అదే 5 అనుకో 1,00,000. ఆ 1,00,000 నెంబర్లకి ట్రై చేసి ఆ అమ్మాయో కాదో తెలుసుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇవ్వకు. అప్పటికి ఆ షాప్ ఓనర్ మర్యాదగా 10 కాయిన్లు ఇస్తున్నాడు. తీసుకోవాలిగా ఈ పెద్ద మనిషి. జేబులు వేసుకుంటే గల్లు గల్లుమంటాయి, గులాబ్ జాములు తగిలితాయి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? అంతా అస్సమైంది. ఆవేశపడకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అది కూడా ఏదో దిక్కుమాలిన ఐడియా అయ్యి ఉంటుంది. చెప్పు. ఇప్పుడు చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నా కదా. ఆ అబ్బాయి గురించి వైజాగ్ నుంచి కాకినాడ వచ్చావు, ఇందుకే ఏంటి ఐడియా? నేను తనతో ఫోన్ మాట్లాడినప్పుడు నాకు ట్రాఫిక్ సౌండ్ అటు ఎక్కువ వినిపించలేదు, ఇటు తక్కువ వినిపించలేదు. సో మనం గల్లీ రోడ్స్లో కాకుండా, హెవీ ట్రాఫిక్ రోడ్లో కాకుండా, ఇలాంటి రోడ్లో వెతికితే 1 డేలో ఆ కాయిన్ బాక్స్ ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. మరి అదే ఆ కాయిన్ బాక్స్ అని మనకెలా తెలుస్తుంది? కనిపించిన ప్రతి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనకి కాల్ చేసుకొని చెక్ చేసుకోవడమే. బట్ ఆ కాయిన్ బాక్స్ ని మనం కనిపెట్టినా ఆ అబ్బాయిని కనిపెట్టడం ఎలా? ఫస్ట్ అయితే మనం ఆ కాయిన్ బాక్స్ ని కనిపెడదాం. ఆ తర్వాత ఆ అబ్బాయి గురించి కంపల్సరీ ఏదో ఒక లీడ్ అయితే దొరుకుతుంది. అక్కడ కాయిన్ బాక్స్ ఉంది, ఆపు. నెంబర్ ఇదేనా? హే ఆకాంక్ష, ఒకసారి ఆపు. హలో డాడీ. ఓకే డాడీ. ఏమైంది? డాడీ కాల్ చేశారు, స్కూటీ కావాలి అంట. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అచ్చాడంతా రేపు వెతుకుదాం, ఓకేనా? ఓకే. ఈ టైంలో బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకురమ్మనం ఏంట్రా? రే, మనం దొంగతనం చేయబోతున్నాం. వావ్, ఏదో మంతు తాగుతున్నాం అన్నంత ఈజీగా చెప్తున్నావురా. మనం బ్యాంక్ ఏం కొట్టేయట్లేదురా, కాయిన్ బాక్స్ పట్టుకొచ్చేద్దాం. ఏ కాయిన్ బాక్స్ని? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను తెలుసా? ఏ అమ్మాయిని? ఏ అమ్మాయి అంటావేంట్రా? ఆ అమ్మాయి ఊరు తెలుసా? తెలీదు. పేరు తెలుసా? తెలీదు. మరి ఎందుకు రా లవ్ చేసావు? నన్ను ఎదురు చెడదొబ్బడానికా? తెలీదు. నాకు తెలుసురా, నువ్వు ఆ కాయిన్ బాక్స్లో చిల్లర దొబ్బేయడానికి ప్లాన్ చేసావు. అరే మరి ఏంట్రా, ఆ కాయిన్ బాక్స్ వల్ల యూజ్ లేదని తెలుసు, ఆ కాయిన్ బాక్స్ ఇన్కమింగ్ రాదని తెలుసు. ఈ టైంలో పోలీసుడు ఎవడని చూశాడు అనుకో, ఊళ్ళో ఉన్న కేసులన్నీ తీసి మనం బొక్కలో దోస్తాడు. పడుకుందాం దారా. రే, ఐడియా అన్నాను కదా, ఇదే ఐడియా. ఇన్కమింగ్ రాకుండా కాయిన్ బాక్స్లో చిన్న కనెక్షన్ పీకేసి ఉంటుంది. మనం ఆ కాయిన్ బాక్స్ కొట్టేసాం అనుకో, ఆ కనెక్షన్ మళ్ళీ పెట్టించవచ్చు.
ఆ అమ్మాయికి నేను గుర్తొచ్చిన ఏదో ఒకసారి మళ్ళీ కాల్ చేసే అవకాశం ఉందిరా, అందుకే ఈ దొంగతనం. అదేదో ఆ షాప్ ఓనర్ని అడిగి పెట్టిస్తే సరిపోతుంది కదా మావా. ఆ, ఆయన మా మామగారు మరి, అడిగిన వెంటనే పెట్టించడానికి. ఇన్కమింగ్ రాకుండా పెట్టించేదే బిజినెస్ పెరగడానికి, అడిగితే ఎవరు ఒప్పుకోరు. సరే పద. పడుకోబెడుతున్నాడా, పడేస్తున్నాడు అనుకున్నాను. ఆ తుప్పలకి వెళ్తున్నాడేంటి సరిపోక. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎవరా ఆంటీ, ఏమన్నా తెచ్చుకున్నావు, నన్ను ఇమ్మంటావా? ఏ రారా పద. ఎలా కొట్టియాలరా? చేత్తో. టూల్ కిట్ ఏమన్నా తెచ్చావా? లేదురా, ఏం తేలేదురా. రే అక్కడ ఎవరో ఉన్నారు చూడు. రే దొంగలు రా. అరిగోరా. అగోరానా? అదిగోరా. రే ఆగండి రా. మామిడి తండ్రా. రే రారా. రే ఆగండి రా. రే రే మనం పట్టుకోవడానికి ఎవరు వస్తున్నారు రా? పద పద పద, తొక్కు తొక్కు తొక్కు. రే ఆగండి రా. రే దగ్గరకు వచ్చేస్తున్నారా? పోనీ పోనీ పోనీ. రే ఆగండి రా. రే రే అది ఫోన్ కాదురా, నా ప్రాణం రా. కొంచెం తుప్పట్టింది అంతే. ఏం పర్లేదు, ఆయిల్ అమ్ముకుంటాను. కుకింగ్ ఆయిలా, కోకోనట్ ఆయిలా? లంజన్ ఆయిల్. ఆడేమన్నాడు రాడు? ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. ఇప్పుడు వాళ్ళతో డిస్కషన్ అవసరమా? పద. రే ఆగండి. రే రే అది అమ్మితే ఎంతో రాదురా, నేను వెయ్యిస్తాను. ఆగండి రా. రే వేయిస్తారంట రా. ఆపరా బాబు. రే దానికి 1000 రూపాయలు ఎందుకురా? 500 ఇస్తాం. ఆగండి రా. 500 అయితే బొక్క మాకు. రే ప్రాణం అన్నాక కూడా బేరాలు ఆడతావేంట్రా? సారీ సారీ, ప్రాణం కదా. 10,000 ఇస్తాం. ఆగండి రా. రే ఆగండి రా. రే ఈ డబ్బా ఫోన్కి ఎవడు 10,000 ఇవ్వడు రా. మనం పట్టుకోవడానికి అలా చూపిస్తున్నారు రా. పోనీ పోనీ, స్పీడ్గా పోనీరా. దొరికితే చెక్కేస్తారా? రే పోనీరా పోనీరా.